హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. సో ఈరోజు రేషన్ కార్డుల గురించి 7 రకాల ఆప్షన్స్ అయితే రావడం జరిగిందండి. సో దానికి సంబంధించి ఒక టాపిక్ అయితే ఈరోజు మీకు నేను క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో హౌస్ హోల్డింగ్ మ్యాప్ అనేది చాలామందికి అయితే ఎలా చూసుకోవాలి, సో మా ఈ తప్పులు కనుక ఉంటే ఎలా మార్చుకోవాలి అని అయితే చాలామంది అడుగుతున్నారండి కామెంట్స్లో అయితే. సో ఈ హౌస్ హోల్డింగ్ మ్యాప్ అనేది మీరు ఎలా చెక్ చేసుకోవాలి అనేది మీకైతే ఈ వీడియోలో చెప్తానండి. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. సో అలానే రేషన్ కార్డులకు సంబంధించి 7 రకాల ఆప్షన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి ప్రభుత్వం అయితే. సో ఆ 7 రకాల ఆప్షన్స్ గురించి వన్ బై వన్ మన ఛానల్లో అయితే వీడియోస్ రావడం జరుగుతుందండి. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. సో ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో మనకి ముందుగా చూస్తున్నట్లయితే రేషన్ నుంచి వచ్చే సరుకులు కానీ లేదా రేషన్ నుంచి వచ్చే సర్వీసులకు కానీ హౌస్ హోల్డింగ్ మ్యాప్ అనేది కంపల్సరీ అయితే ఇంపార్టెంట్ అండి. సో హౌస్ హోల్డింగ్ మ్యాపే తప్పు ఉంటే రేషన్ ఎలా వస్తుంది అని అయితే చాలామంది అయితే కామెంట్స్లో అడుగుతున్నారు. ఈ హౌస్ హోల్డింగ్ మ్యాప్ని ఎలా చెక్ చేసుకోవాలి, ఒకవేళ తప్పులు కనుక ఉంటే ఎలా చేంజ్ చేసుకోవాలనేది ఇప్పుడు నేనైతే మీకు క్లారిటీగా అయితే చెప్తానండి. సో ముందుగా మీరు మీ గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి అక్కడ సెక్రటరీ అని ఉంటారండి. సో ఆ అసిస్టెంట్ కనుక కలిసినట్లయితే మీరు సో అక్కడ ఆయన అడగాలండి. సో ఇలా మా హౌస్ హోల్డింగ్ మ్యాప్ తప్పులుగా ఉన్నాయి, లేదా మాకు ఇంకా హౌస్ హోల్డింగ్ మ్యాప్ గురించి తెలియలేదు, అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసి ఒకసారి చెప్పండి అంటే సచివాలయం వాళ్ళైతే మీకైతే లిస్ట్ అయితే విడుదల చేయడం జరుగుతుందండి. సో ఆ లిస్ట్లో కామన్గా చూసుకున్నట్లయితే మీకు ఆయన ఏపీ సేవా పోర్ట్ అనేది లాగిన్ చేస్తారండి సచివాలయం సిబ్బంది అయితే. సో ఆ ఏపీ సేవా పోర్ట్లో అయితే కొన్ని మీ డాక్యుమెంట్స్ అయితే అడుగుతుంది. సో ఆ డాక్యుమెంట్స్ ఏమిటంటే మీరు రేషన్ కార్డులో ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఉంటారండి. సో ఆ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరిదైనా ఆధార్ కార్డు అనేది నమోదు చేస్తే మీ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది హౌస్ హోల్డింగ్ మ్యాప్కు సంబంధించి. సో ఆ హౌస్ హోల్డింగ్ మ్యాప్ లిస్ట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందండి. సో ఆ హౌస్ హోల్డింగ్ మ్యాప్లో మీకు ఏదైనా తప్పులు ఉన్నా సరే మీరైతే ప్రెజెంట్ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో అక్కడికి హౌస్ హోల్డింగ్ మ్యాప్ కనుక మీరు చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు ఇంతకుముందు సచివాలయంలో తీసుకున్న లిస్టు ప్రకారం ఆ సచివాలయం యొక్క పిన్ కోడ్ అంటే ఒక కోడ్ ఉంటుందండి సచివాలయంకి. ఆ కోడ్ తీసుకొని కనుక మీరు ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడ మీరు హౌస్ హోల్డింగ్ మ్యాప్ కనుక చేయించుకోవాలి అని అనుకుంటే ఆ సచివాలయంకి వెళ్ళి ఈ సచివాలయం పిన్ కోడ్ అలానే మీ హౌస్ హోల్డింగ్ మ్యాప్ యొక్క లిస్ట్ అనేది ఇచ్చుంటారండి ఈ సచివాలయంలో అయితే. ఆ లిస్ట్ని అయితే మీరు అక్కడికైనా ఇచ్చినట్లయితే అక్కడైతే మీరు హౌస్ హోల్డింగ్ మ్యాప్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అండి. సో అలానే రేషన్ కార్డ్ నెంబర్స్లో ఏదైనా తప్పు ఉన్నా సరే మీరు అక్కడైతే తెలుసుకొని అక్కడే మార్పించుకో అవకాశం అయితే ఉంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇది ఒకవేళ మీరు కనుక మార్పించుకోవాలంటే ఎలా చేయాలండి, లేదా మాకు అదే ప్లేస్లో కావాలి, సో మాకు తప్పులు ఉన్నా చేంజ్ చేసుకోవాలని కనుక మీరు ఒకవేళ వెళ్ళినట్లయితే సో ఆ సచివాలయంలోనే మీకు ఏదైనా చూసి తప్పులు కనుక ఉంటే అక్కడే అన్నీ అయితే సరిచేసి ఇస్తారండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరైనా పిల్లల్ని కనుక యాడ్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళ యొక్క బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలా అని అడుగుతున్నారు. అలానే ఎవరైనా కొత్తగా మ్యారేజ్ చేసుకున్నట్లయితే వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలని అయితే చాలామంది అడుగుతున్నారండి. ఇంకేమైనా వేరే ఆప్షన్స్ ఉన్నాయా అని అయితే. సో దానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో అదైతే మీకు ఇప్పుడు నేను చెప్పడం జరుగుతుంది. సో ముందుగా చూసుకున్నట్లయితే ఎవరైనా పిల్లల్ని యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే 14 సంవత్సరాల లోపు పిల్లల్ని కనుక సో వాళ్ళ డెత్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలని అడుగుతున్నారు. సో డెత్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదండి. సో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు అంటే ఉంటుంది. సో ఆధార్ కార్డు యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చండి. సో దాంట్లో ఎలా ఉన్నాయో కరెక్ట్గా అయితే అలాంటి డీటెయిల్సే ఇవ్వాలి. సో చిరునామా, ఆధార్ నెంబర్ అలానే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కంపల్సరీ కరెక్ట్గా చెక్ చేసుకొని అయితే ఇవ్వాలండి. అక్కడ కరెక్ట్గా ఉన్నాయా లేదైతే మీరు చెక్ చేసుకొని సో ఆ ఆధార్ కార్డు ఇచ్చి కూడా మీరు రేషన్ కార్డులో కానీ జాయిన్ చేయించుకోవచ్చండి. బర్త్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్ అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలని అయితే చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదండి. సో కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి సో వాళ్ళ మ్యారేజ్ అయినటువంటి ఫోటో కానీ లేదా పెళ్లి పత్రిక అండి. సో పెళ్లి చేసే సమయంలో పెళ్లి పత్రిక అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ పెళ్లి పత్రిక అయినా మ్యారేజ్ ఫోటో అయినా సరే మీరు అక్కడ అప్లికేషన్లో అయితే ఫామ్లో అయితే ఇస్తే సరిపోతుందండి. సో ఈ రెండు కనుక ఇచ్చినట్లయితే సరిపోతుంది. మీ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ 2 విషయాల గురించి కూడా మీకు క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నానండి. సో అలానే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి క్యూఆర్ కోడ్ స్కాన్తో అయితే రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని అయితే ప్రభుత్వం చెప్పడం జరుగుతుందండి. సో జూన్ నెలలో ఈ క్యూఆర్ కోడ్కి సంబంధించిన స్మార్ట్ కార్డులను అయితే జారీ చేస్తామని అయితే ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. సో అలానే ఇప్పుడు ఉన్న రేషన్ కార్డులతో సమానంగా కాకుండా
సో ఎవరి ఫోటోలు అంటే రాజకీయ నాయకుల ఫోటోలు సీఎం అలానే డిప్యూటీ సీఎం వంటి ఫోటోలు లేకుండా సో ఓన్లీ ఫ్యామిలీ నెంబర్ ఎవరైతే పెద్ద ఉంటారో వాళ్ళ ఒక్క ఫోటో ఇచ్చి సో ఆ కార్డు వెనుక భాగంలో రేషన్ కార్డ్ నెంబర్ అలానే ఆధార్ కార్డ్ నెంబరు అలానే డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి రేషన్ కార్డు సభ్యులకు సంబంధించి. సో ఈ విధంగా అయితే రేషన్ కార్డు అయితే ఉంటుంది. సో చిన్న కార్డుగా అయితే రేషన్ కార్డు రావడం జరుగుతుందండి. సో ఆ రేషన్ కార్డు పైన ఒక స్కాన్ అయితే ఉంటుంది. ఆ స్కాన్ వల్ల లాభం ఏంటనేది చాలామంది అడుగుతున్నారు. సో ఈ స్కాన్ వల్ల లాభం ఏమిటంటే మీరు ఎప్పుడైనా 6 నెలల క్రితం రేషన్ కనుక తీసుకొని కనుక ఉన్నట్లయితే సో ఆ స్కాన్ని స్కాన్ చేస్తే ఆ కింద ఎప్పుడైతే మీరు రేషన్ తీసుకున్నారో 6 నెలల డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుందండి. సో దానిపైన ఉండే స్కాన్ అయితే ఈ విధంగా అయితే ఉపయోగపడుతుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఇదేనండి రేషన్ కార్డుల గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే. హౌస్ హోల్డింగ్ మ్యాప్ మీరు ఎలా చెక్ చేసుకోవాలి అనేది కూడా ఇప్పుడు నేనైతే మీకు క్లారిటీగా చెప్పాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే వీడియో అయితే చేస్తాను. అలానే మన రేషన్ కార్డులకు సంబంధించి 7 రకాల వీడియోస్ అయితే మన ఛానల్లో రావడం జరుగుతుంది 1 బై 1 అయితే. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోనండి. సో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.